హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్. అండ్ ఈరోజు చూసిన ప్రోమోలో అండ్ లైవ్లో రీతును గౌరవ్ గొడవ పడుతున్నారు చూసావా. ఇందులో రీతు పాయింట్ కరెక్ట్గా ఉంది. గౌరవ్ కావాలనే ఎందుకో మైండ్లో ఏదో నెగిటివ్ స్ట్రాటజీ పెట్టుకొని పోక్ చేస్తున్నాడు. ఎందుకంటే తను వాంటెడ్లీ మిస్టేక్ అయితే చేయలేదు కదా, అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల అలా చేశారు. బట్ గౌరవ్ అయితే పదే పదే లేదు, నేనైతే కరెక్ట్గా చేస్తాను, నేనైతే స్టాండ్ తీసుకుంటాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను, అది ఇది అంటున్నాడు. బట్ అక్కడ పాయింట్ అది కాదు. రీతు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, రీతు కూడా చూసుకుంటుంది. బట్ అక్కడ ఏంటంటే ప్రాబ్లం, బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం వల్ల వాళ్ళు అలా చేశారు. సో ఇందులో రీతు తప్పైతే ఏం లేదు. నైట్ అంతా మేల్కొని ఫ్రిడ్జ్ని కాపలా కాసుకోవాలంటే ఎవరి వల్ల కాదు కదా, అది గౌరవ్ అర్థం చేసుకోవాలి. గౌరవ్ ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ అన్నప్పుడు రీతు కూడా సర్వెంట్ కాదు కదా అందరికీ హెల్ప్ చేయడానికి. సో అది గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాళ్ళు మనం ఒకటి అన్నప్పుడు మనకు కూడా అది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలా. సో గౌరవ్ కొంచెం నువ్వు యాటిట్యూడ్ తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చెయ్యి, ఆర్గ్యుమెంట్స్ మీద కాదు. అప్పుడు నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా నీకు ఓట్ చేస్తారు. సో బెటర్ కీప్ ఇన్ మైండ్, టాస్క్ల మీద ఫోకస్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ మీద కాదు అన్నట్టు. టాస్క్ల మీద పర్ఫామ్ చేయండి, కొంచెం బెటర్ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.